హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట చిర్రాకు పప్పు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిర్రాకు పప్పుకి కావలసిన పదార్థాలు: 2 కట్లు చిర్రాకు తీసుకున్నాము. చిర్రాకు అంటే ఇదేను, చిర్రి కూర. చూడండి, చాలామందికి చిర్రాకు అంటే తెలీదు. ఇదే చిర్రి కూర. పప్పు చాలా బాగుంటుంది. 2 కట్లు చిర్రాకు తీసుకున్నాము. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాము. 1 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాము. 1 మీడియం సైజు టొమాటో, తగినన్ని పచ్చిమిరపకాయలు. కందిపప్పు నీట్గా కడుక్కొని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. టమోటాలు, ఎర్రగడ్డలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిర్రాకు పప్పు. నెల్లూరు సైడు చిర్రాకు బాగా దొరుకుతుంది. ఆకుకూరల్లో ఇది ఒక రకం ఆకుకూర. చాలా బాగుంటుంది చిర్రాకు వేళ్ళు కట్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసేసి ఈ ఆకుని ఏరుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆకుని నీట్గా ఏరుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కుందాము. తర్వాత కందిపప్పు ఉడుకుతుంది. ఈ ఉడుకుతున్న కందిపప్పులో కట్ చేసిన, చూడండి, ఈ విధంగా 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పులో కట్ చేసిన టమోటో, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు వేసేసి చిటికెడు పసుపు కూడా వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఈ పప్పు. ఇప్పుడు ఈ పప్పు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి కలిపి ఇలా ఉడికిన తర్వాత నీట్గా ఏరుకుని శుభ్రంగా 2 సార్లు కడిగిన చిర్రాకుని ఈ పప్పులో వేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిర్రాకు పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. చిర్రాకు పప్పు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నానబెట్టిన చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాము. ఆ చింతపండు కూడా వేసేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికింది. ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత కల్లుప్పు వేసి పప్పు గుత్తితోటి పప్పు బాగా మెత్తగా మెదుపుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిర్రాకు పప్పు. ఇప్పుడు ఈ పప్పు మెదిగింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పుని స్టవ్ మీద పెట్టి తెల్లబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేద్దాము. పప్పు స్టవ్ మీద పెట్టి తెల్లబెట్టుకోవాలి. ఇంకొక పొయ్యి మీద తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసి చిటికెడు ఇంగువ వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ తాలింపు కాసేపు వేగనిచ్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చాలా బాగుంటుంది. చిర్రాకు పప్పు నెల్లూరు సైడు బాగా ఎక్కువగా వండుతుంటారు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఎక్కువగా చేస్తుంటాము. చాలా సూపర్గా ఉంటుంది చిర్రాకు పప్పు. ఇప్పుడు ఈ తాలింపు వేగింది. తెల్లుతున్న పప్పులో ఈ తాలింపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు తెల్లబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పుని కాసేపు తెల్లబెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. కాసేపు తెల్లిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసుకుంటే సూపర్ అయిన చిర్రాకు పప్పు రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చిర్రాకు పప్పు రెడీ. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.